ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రి అంతను కూడా అల్పులము అయోగ్యులము అయినటువంటి మా అందరికీ మీ కాపుదల దయచేశారు. మా అందరికీ తండ్రి మంచి నిద్ర అనుగ్రహించారు. ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ పరిస్థితులు మమ్మల్ని ఏమీ చేయకుండా అయా మా అందరికీ మీ కాపుదల అనుగ్రహించారు. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మరొక నూతనమైన శ్రేష్టమైన దినంలో మా అందరినీ సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టినందుకు కూడా తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీ కొరకు జీవించే వారిగా మా అందరినీ ఈరోజు నిలవబెట్టండి తండ్రి. ఎస్ లార్డ్. ఆయన నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ద్వారా భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ కోరిక అయితే వారు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన ఈరోజు వారు కలిగి ఉన్నారో, దేనిలో వారు తండ్రి విజయము సాధించాలి అనే తాపత్రయముతో పట్టుదలతో ఉన్నారో, వారి కోరికను సిద్ధింపజేయమని, వారి ఆలోచన యావత్తును తండ్రి సఫలపరచమని మీరిచ్చిన ఈ వాగ్దానమును వారు స్వతంత్రించుకొని ఈ రోజున వారు అద్భుత కార్యాలు చూచులాగున మీరే తండ్రి గొప్ప క్రియలను జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము. సహాయము దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా యొక్క జీవితాలు మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండే కృప దయచేయండి అయా. ఈ లోక సంబంధుల వలె మేము ప్రవర్తించకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, లోక ఆకర్షణల్లో మేము పడిపోకుండా ఈ రోజున మీరే వాక్య జ్ఞానమును మాకు దయచేసి నడిపించండి ప్రభువా. అయ్యా, ఏ బిడ్డ కూడా తప్పిపోకుండా సహాయము దయచేయండి నాయనా. పనులను దీవించండి, చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిని ఆశీర్వదించండి. వారు ఏ పనిలో ఈ రోజున ఎదగాలి అనుకుంటున్నారో ఆ పనులలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత శిఖరాలలో నిలవబెట్టండి తండ్రి. అయ్యా, వారికి ఆలోచన శక్తిని దయచేయండి, వివేచనను దయచేయండి, నిర్ణయాలు తీసుకునే శక్తిని దయచేయండి ప్రభువా. నూరింతలుగా ఫలించుటకు కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాము అయ్యా. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, వెళుతున్నామయ్యా, మా మార్గాలలో సహాయం దయచేయండి. అనేకమైన ప్రమాదాలు, అపాయాలు మార్గమందు పొంచి ఉంటుండగా ఏదును ఏ బిడ్డకును హాని చేయకుండా మీ యొక్క దేవదూతల కంచె వారికి దయచేయండి. సురక్షితముగా వెళ్ళి మరల సురక్షితముగా క్షేమముగా గమ్యము చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాం, ఎవరికి ఎటువంటి లేమి, లోటు, బలహీనత లేకుండా సహాయం దయచేయండి. సమృద్ధితో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అప్పులు కలిగి లేకుండా ప్రతి అప్పును కొట్టివేయమని అడుగుతున్నాము నాయనా. ఆత్మీయ జీవితంలో ఇంకనూ ఎదిగే కృప దయచేయండి. ఇంకనూ వాక్యమును నేర్చుకోవాలనే తృష్ణను వారిలో కలగజేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళుతూ ఉన్నారు తండ్రి. వారు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి కలిగి వాటన్నిటికీ జవాబు చేయగలిగిన సామర్థ్యము దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆపరేషన్స్లో, వారి యొక్క డెలివరీస్లో మీరు తోడై ఉండండి ప్రభువా. డాక్టర్స్ను, అక్కడున్న సిబ్బందిని మీ స్వాధీనంలోకి తీసుకునండి తండ్రి. అయా, రిపోర్ట్స్ అన్నీ కూడా, చెకప్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి నాయన ప్రభువా. గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారి పైన ఏ దుష్టుడు కన్ను పడకుండా, వారి దగ్గరకు ఏ అపాయము రాకుండా ఈ రోజున మీ రక్షణ ఇచ్చి వారిని రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన సమాధానముతో, నెమ్మదితో ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపండి తండ్రి. ఎవరిపైన
మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు, కక్షలు ఏవి లేకుండా అయ్యా ప్రతి ఒక్కరు కూడా క్షమించే హృదయం, మన్నించే హృదయం, సహించే హృదయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని రోజున నిలవబెట్టుకోమని, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క అతి పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.